నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. పూర్తిగా కూడా మహిళా స్వేచ్ఛ కోసం, మహిళా అభ్యుదయం కోసం ప్రతి ఒక్కరు కూడా దేశీయ స్థాయిలో, పూర్తిగా కూడా జాతీయ స్థాయిలో మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ మహిళా దినోత్సవానికి ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా గత 25 సంవత్సరాలుగా ఏకధాటిగా పూర్తిగా కూడా ఒకే వ్యక్తి ఈ మహిళా దినోత్సవం నిర్వహించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు మహిళా దినోత్సవం ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా రాజకీయ పార్టీలకు ప్రమేయం లేకుండా పూర్తిగా ఒక వ్యక్తి మహిళా దినోత్సవం నిర్వహించడం పట్ల ఎందుకు అంత ఆతృత చూపిస్తున్నారు? ఎందుకు ఆయన ఈ కార్యక్రమాన్ని భుజత్కరణాలు వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు? ఇటువంటి అంశాలను మనం ఉండి నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నేత, గత కొంతకాలంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్నటువంటి ఉండాబత్తుల సుబ్బారావు గారితో ఉన్నాం. ఆయన అడిగి మరింత సమాచారం ఇస్తుంది. అసలు మీరు రాజకీయ పార్టీల నుంచి దూరంగా వచ్చారు, అయినప్పటికీ కూడా మహిళా అభ్యుదయం కోసం, మహిళల ఉన్నతి కోసం ఈ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. గత 25 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఎలా నిర్వహిస్తున్నారో దీనికి కారణాలు ఏంటి? ముందుగా 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా తోటి మహిళా సోదరీమణులందరికీ తెలియజేస్తున్నాను. మార్చి 8వ తేదీన జరిగే మెగా మెడికల్ క్యాంప్లో మహిళలందరూ పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్చి 8వ తేదీ నాటికి 114వ అంతర్జాతీయ దినోత్సవం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంది. అయితే దాని యొక్క నేపథ్యం అందరికీ తెలుసు. అయితే మీరు వేసిన ప్రశ్న, ఇక్కడ గత 25 సంవత్సరాలుగా మీరు నిర్వహించడానికి కారణం ఏంటని అడిగారు. ముందుగా మరి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మరి మార్చి 8 చేయటం వల్ల ఎక్కువగా ఈ సమయంలో ఎన్నికలు రావటం వల్ల ప్రతి రాజకీయ పార్టీ కూడా వారి యొక్క మహిళల ఓట్లు కొలగొట్టడం కోసం ఈ మహిళా దినోత్సవాలు ఎన్నికల సమయంలో అత్యంత వైభవంగా అన్ని పార్టీలు కూడా చేస్తాయి. ఆ తర్వాత ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత ఈ మహిళా దినోత్సవం అంటేనే వాళ్ళకి తూతూ మంత్రంగా వాటి పార్టీ కార్యాలయాల్లో ఏదో నలుగురిని కేకేసి మరి పత్రికలకు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకోవటం జరుగుతుంది. అదే పరిస్థితి నాకు ఎదురయ్యింది. 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పటికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగి ఉండి నియోజకవర్గంలో 5వసారి ఎన్నికలకి వెళ్ళడం జరిగింది. అప్పుడు 5 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం జరిగింది. 2000 సంవత్సరంలో అంటే 99లో వచ్చి మహిళా దినోత్సవంలో రాజకీయ పార్టీలు ఇక్కడ ఉండే ఎఫ్సిఐ గోడౌన్స్లో ఒక పార్టీ, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో ఒక పార్టీ, ప్రజలకి పెద్ద పెద్ద గిఫ్ట్లు, భోజనాలు, అనేక రకమైన వసతులు ఏర్పాటు చేసి 2 పార్టీలు కూడా మరి మహిళా దినోత్సవాలు అండపిండ బ్రహ్మాండంగా చేయటం జరిగింది. మళ్ళీ 2001 వచ్చేటప్పటికి మహిళా దినోత్సవం గురించి నేను ప్రస్తావించడం జరిగింది. మహిళా దినోత్సవం కదా, మరి ఎంతో బాగా చేసాం, ఈ సంవత్సరం కూడా బాగా చేద్దామని చెప్పి నేను అప్పుడుండే నాయకుల్ని నేను అడగడం జరిగింది. వారు పైనుంచి కింద వరకు కూడా మహిళా దినోత్సవం, దానికి మళ్ళీ కార్యక్రమాలు అని ఎంతో హేళనగా మాట్లాడటం జరిగింది. అయినప్పటికీ నేను
ఆ మహిళా దినోత్సవం యొక్క ప్రాధాన్యత అంతకుముందు సంవత్సరంలో అందరికీ చెప్పాను కాబట్టి మరి ఉన్నంతలో తక్కువ స్థాయిలో చేద్దాం, కార్యక్రమం మాత్రం మానకూడదని నేను బ్రతిలాడటం జరిగింది. అయితే వాళ్ళు అసలు మహిళా దినోత్సవం పట్లే చాలా చులకనగా, ఇప్పుడు నేను ఎవరిని పరుషంగా మాట్లాడలేను కాబట్టి నాకు మనస్తాపం చెందాను. అప్పటికప్పుడు ఒక చెప్పులు కుట్టే మహిళ చెప్పులు కుడుతుంటే తీసుకొచ్చి ఇంటికి, నా ఇంటి దగ్గర ఒక చీర ఏదో నాకు అంటే 116 ఇందులో చెప్పడం, ఇది 116 రూపాయలు ఒక చీరని ఇచ్చి ఓ దండేసి, ఈ సంవత్సరానికి ఇదే మహిళా దినోత్సవం నా స్థాయిలో ఇప్పుడు ఉన్నప్పుడు అని నేను అనుకున్నప్పుడు నాకు ఆధ్యాత్మికంగా కానీ అన్నింటి విషయాల్లో కొంచెం అవగాహన ఉన్నవాడిని. మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో, గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు. అది నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఆ రోజు నుంచి ఈ 25 సంవత్సరాల్లో నా స్థాయిలో నా ఆర్థిక పరిస్థితి ఎంతవరకు వస్తే అంతవరకు నేను చేయటం, ఆ రోజున మహిళలందరికీ భోజనం పెట్టడం, ఆ మహిళా దినోత్సవానికి నా స్థాయికి తగ్గట్టుగా చేయటం. ఇందులో ఎవరిని చందాలు కానీ పార్టీలు కానీ ఇన్వాల్వ్మెంట్ చేయకుండా కేవలం మా స్నేహితులతో సహకారం, ఊరికినే మాట సాయం తీసుకుని, శ్రమను తీసుకుని మొత్తం నేనే ఖర్చులు భరించుకుంటూ ఈ మహిళా దినోత్సవాన్ని నిరాటంగా 25వ సంవత్సరం వరకు కూడా కొనసాగించడం జరిగింది. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేయబోతున్నారు? అంటే గతానికి మీకు భిన్నంగా, అంటే గతం వరకు కూడా మీరు గత సంవత్సరం కూడా రాజకీయంగా ఏదో ఒక పార్టీలో ఉన్నారు, నేడు ఏ పార్టీ లేరు. మీరు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ వ్యక్తిగా, ఒక స్వచ్ఛంద వ్యక్తిగతంగా మీరు ఈ కార్యక్రమం చేయబోతున్నారు. గత కార్యక్రమాలకి ఈ కార్యక్రమానికి ఏంటి భిన్నంగా ఉండబోతుంది? అసలు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళని గుర్తించి, వాళ్ళ సేవను గుర్తించి వాళ్ళని సత్కరించటం, నా చేతనని సహాయం చేయటం జరిగింది. నా స్థాయి ఆ చెప్పులు కుట్టే అమ్మాయి కానించి, ఆ రోజు మంత్రసాని అంటారు, వాళ్ళు కడుపుతో ఉన్న మహిళలకు ప్రసవించడానికి వాళ్ళు సహాయపడతారు. ఉండిలో ఈనాటి అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒక MBBS డాక్టర్ లేడు, కానీ వాళ్ళు చేసే సేవలు ఆ ప్రసవం అయిన తర్వాత పుట్టిన బిడ్డలకి స్నానాలు చేయించడం, అది ఏ హాస్పిటల్లో కానీ ఎక్కడా కూడా చేయలేరు. అంత టెక్నికల్గా వాళ్ళ పిల్లల్ని స్నానాలు చేయించడం, ఇటువంటివన్నీ కూడా ఈ గ్రామంలో చేస్తుంటారు. మరి వాళ్ళని గుర్తించి మంత్రసానులకి సన్మానం చేయటం, అలాగే పారిశుద్ధ్య కార్మికుల్ని, అలాగా ఎవరైతే అట్టడుగు స్థాయిలో చేస్తున్నారో ముందు వాళ్ళని గుర్తించి ప్రతి సంవత్సరం నేను ఈ వాళ్ళని సత్కరించడం, వారికి సహాయపడటం జరిగింది. అయితే కొద్ది సంవత్సరాలు అయ్యేటప్పటికీ నాకు కొంతమంది స్నేహితులు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో నేను ఈ కార్యక్రమాన్ని కూడా విస్తృతం చేసి వివిధ రంగాల్లో, ప్రత్యేకించి ఇప్పుడు కరోనా సమయంలో మరి ANMలు కానీ ఆశా వర్కర్లు కానీ వారు చేసినటువంటి సేవ మరువలేనిది. వారందరినీ గుర్తించి చేయటం, అలాగే పోలీస్ శాఖలో మహిళా హోంగార్డులు, మహిళా కానిస్టేబుల్, అలాగే వెటనరీలోను, అగ్రికల్చర్లోను, మొన్న రీసర్వే టైంలో కొత్తగా ఎంపికైన
మరి సర్వేర్లు వారికి ఎంతో నైపుణ్యంతో వారు మన కార్యక్రమాలు చేశారు. ఇలాగా ఒక రేషన్ డిపో డీలర్లని, లేడీస్ని, అలాగా మహిళల్లో ఏ ఏ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ సన్మానం చేస్తూ స్థాయిని కొంచెం పెంచుకుంటూ రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అయితే మాత్రం దీన్ని మరింతగా విస్తృతపరిచి మెడికల్ క్యాంపులను కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి గత సంవత్సరం మిత్ర హాస్పిటల్ వారి మెడికల్ క్యాంప్ నిర్వహించాను. ఈ సంవత్సరం కిమ్స్ హాస్పిటల్ వారి బొల్లినేని రాజమండ్రి వారి ఆసుపత్రి బృందంతో 8వ తారీఖున డాక్టర్ జి ప్రసాద్ గారి నేతృత్వంలో మెగా మెడికల్ క్యాంప్ని ఇక్కడ నా స్వగృహంలోనే నిర్వహించడం జరుగుతుంది. అంటే మన ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ చాలా ఎక్కువ ప్రాధాన్యతను మహిళలకు ఇస్తాయి. మహిళలు సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారంటారు, మహిళా ప్రాధాన్యతను ఎక్కువగా చెప్తారు. కానీ వాస్తవిక పరిస్థితుల్లో మహిళలకు అనేక విధాలుగా అన్యాయం జరుగుతుంది. మహిళలను కేవలం అంటే వంటింటి కుందేలుగా మాత్రమే చూసే పరిస్థితి కనబడుతుంది. ఆ నేపథ్యం నుంచి ప్రస్తుతం యాంత్రిక యుగమైన ఏ జనరేషన్కి సంబంధించిన ఈ యుగంలో మహిళలు మరింత ముందుకు రావాలంటే వాళ్ళలో వాళ్ళ మనోధైర్యం ఏ విధంగా ముందుకు సాగాలి, వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా మారాలి సుబ్బారావు? అసలు మహిళా దినోత్సవ నేపథ్యమే ఇది. 1910 వరకు, అంటే ఇది ప్రారంభమైంది 1857లో. ఆనాడు వస్త్ర ఫ్యాక్టరీలు ఉండే, అందులో కార్మికులుగా మహిళలు పనిచేసేవారు. ఇది మహిళా కార్మిక దినోత్సవం ఒరిజినల్గా. కానీ 1910కి వచ్చేటప్పటికి ఆ పురుషుడికి మహిళల మధ్య ఉన్నటువంటి తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. మహిళల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగానే గుర్తించేవారు. అది ఎంతవరకు అంటే మహిళలకు అసలు ఓటు హక్కే లేదు. తర్వాత పనిచేసే చోట మగవాడు 8 గంటలు పనిచేస్తే ఆడవాళ్ళు 16 గంటలు పనిచేయాలి. ఈ 16 గంటల్లో కూడా జీతం, అంటే ఇది ఖండాంతరాలు 100 దేశాల్లో జరిగింది కాబట్టి అంతవరకు అక్కడ మనమే గ్రామీణ ప్రాంతంలో మొన్నటి వరకు కూడా మగవాడికి ఒక కూలి, ఆడవాళ్ళకి ఒక కూలి, రేటు డిఫరెన్స్ ఉండేది. అలాగే మహిళలు వచ్చేటప్పటికి ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు, అంటే అది ఇతర దేశాల్లో, అంటే అమెరికా, రష్యాలో జరిగింది. ఇవన్నీ కూడా ఎలాగంటే పిల్లకి పాలు ఇచ్చటానికి వెళ్తే ఆ టైం కానీ, వాష్రూమ్కి వెళ్ళినా సరే ఆ టైము కట్ చేసి జీతాలు ఇచ్చేవారు. అంత వేరియేషన్ ఉండేది. వాళ్ళకు ఓటు హక్కు లేదు. దాని మీద ఉద్యమం జరిగింది. ప్రభుత్వాలు కూలిపోయిన దశలో అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా 1910లో ఈ మహిళా ఉద్యమం యొక్క నేపథ్యంతో ప్రభుత్వాలు కూలిపోయినాయి కాబట్టి దాన్ని ఒక ఉద్యమంగా, కార్మిక ఉద్యమం వల్ల మహిళా దినోత్సవంగా ఆడవాళ్ళకంటూ ఒక తేదీ ఉండాలి, ఒక రోజంటూ ఉండాలని మార్చి 8, ఆ మార్చి 8కి కూడా మరి అమెరికాలో అయితే ఫిబ్రవరి 27, 25 కొన్ని దేశాలు అలా వచ్చాయి. కానీ ఆనాటికి ప్రపంచం అంతా కూడా రష్యన్ క్యాలెండర్ని ప్రాథమికంగా తీసుకునేవారు. రష్యన్ క్యాలెండరే ప్రపంచంలో అత్యధికమైన దేశాలు ప్రామాణికంగా తీసుకుని నడిచాయి. ఆ రష్యన్ క్యాలెండర్ ప్రకారమే మార్చి 8వ తేదీన ఈ మహిళా దినోత్సవం పెట్టడం జరిగింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు అనేకమైన మార్పులు వచ్చినాయి. ఈ జీతాల విషయంలో మహిళలకు ఓటు హక్కు రావటం, అలాగే మహిళలకి మరి మనం ఆ స్థాయిలో కాకపోయినా మన స్థాయిలో కూడా ఉద్యోగాల విషయంలో కానీ, అలాగే మహిళలు ఒక స్కూల్లో ఒక మాస్టర్ పనిచేస్తే ఆ మాస్టర్ పేరు చెప్పేవారు కాదు. ఏమనేవారు, పలానా పెద్ద హై స్కూల్లో ఆడమేస్తారు, చిన్న హై స్కూల్లో ఆడమేస్తారు, బోర్డు స్కూల్లో అంత పేరు ఉండేది కాదు. ఎందుకంటే తక్కువ మంది ఉండేవారు. వారికి ఎటువంటి ఈ వాష్రూములు కానీ, అలాగే
హై స్కూల్ స్థాయిలో ఉండే విద్యార్థులకి అసలు వాష్రూమ్ కట్టాలనేటువంటి పరిస్థితి ప్రభుత్వాలకు కూడా ఆలోచన వచ్చేవి కాదు. కానీ ఈనాడు అలా లేవు. ఎన్నో రకాల మార్పులు వచ్చినాయి. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చారు. ఇంకా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా మార్పు కనిపించింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఆకాశంలో సగం మహిళలు, రానున్న కాలం కూడా మహిళలదే రాజ్యం. సమాజంలో ఎన్ని వర్గాల్లో మహిళలు ముందంజలో ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో ఉన్నంత ప్రాధాన్యత, రాజకీయాల్లో ముందడుగు సాధించినప్పుడే మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. మహిళా బిల్లును కూడా మనం దేశవ్యాప్తంగా పార్లమెంట్లో ఆమోదం జరిగింది. కానీ ఆ మహిళా బిల్లు ఇప్పుడు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్ను చట్టసభలకి ఎప్పుడు వర్తించే అవకాశం ఉంది. అటువంటి వర్తించే ప్రక్రియలో ఆ అవకాశాలను మహిళలు ఎలా అందిపుచ్చుకోవాలి? వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా కానీ 100-120 కోట్లు ఉన్న భారతదేశంలో కానీ మహిళలకి ప్రాధాన్యత అన్ని రంగాల సమాజం కానీ వాళ్ళు ఇండివిజువల్గా కానీ సాధించడం జరిగింది. రాజకీయ పరంగా అనేటప్పటికీ మగవారి ఆధిపత్యం అందులోనే కొనసాగుతుంది. ఎందుకంటే ఒక 370 ఆర్టికల్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, కాశ్మీర్, ఈ అనేకమైన చట్టాలు వన్ సైడ్గా చేసిన ఈ ప్రభుత్వాలు వన్ సైడ్ మెజారిటీ ఉంటుంది. మహిళల బిల్లుల విషయంలో సంకోచిస్తారు. ఎందుకంటే ఈ బిల్లు కూడా అయిపోతే మహిళలు మగవారి కంటే పై చేయి సాధిస్తారు. రాజకీయంగా ఈనాటికి కూడా మహిళల్లో అత్యంత చైతన్యవంతులైన మహిళలు ఉన్నారు. కానీ రాజకీయాల్లో ఆ అవకాశం ఇవ్వరు. అదే వ్యాపార పరంగా పోటీ పడతారు, విద్యాపరంగా పోటీ పడతారు, క్రీడా రంగంలో పోటీ పడతారు. అన్ని రంగాల్లో మీరు చూస్తున్నారు. క్రికెట్ లాంటి వాటిలో కూడా మహిళలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కానీ రాజకీయ రంగంలో ఏంటంటే ఆ రిజర్వేషన్ వచ్చేటప్పటికి ఎప్పుడు ఏనాడు ప్రజా సమస్యతో సంబంధం లేని వాళ్ళు ఆ భర్తలకే వాళ్ళ భార్య పేరు మీద టికెట్ ఇస్తారు. వాళ్ళు ఒంటింటి కుందేలే, వాళ్ళు ఏనాడు రారు, అక్కడే ఉంటారు, సీట్లో వీళ్ళు కూర్చుని చేస్తారు. ప్రతిభ ఉన్న మహిళల్ని రాజకీయాల్లోనే తొక్కుతాక అవకాశం ఉంది తప్ప ఇంకెక్కడా లేదు. కాబట్టి వాళ్ళకి రానప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు వాళ్ళ ఆడోళ్ళకి, వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళకి రిజర్వేషన్ బట్టి అలాగ మహిళల్ని రాజకీయంగా మాత్రమే ఆపగలుగుతున్నారు తప్ప ఇక ఏ రంగంలో కానీ, విద్యారంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, ఆర్థిక రంగాల్లో కూడా మహిళలు చాలా ముందుకు వచ్చారు. ఇప్పటికే ఒక్క రాజకీయ రంగంలో ఏంటంటే ఇది ఏంటంటే బాగా పనిచేసిన మహిళా కార్యకర్త ఉందంటే ఆవిడికి ఇవ్వాల్సిన స్థాయిలో, ఒక సర్పంచ్ స్థాయిలోనో, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఆవిడున్న టాలెంట్కి టికెట్ మాత్రం రాదు. అది ఎవరికి వస్తుంది అంటే ఆ స్థాయిలో ఉన్న రాజకీయ నాయకుడు భార్యకో, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకో, వాళ్ళ దగ్గర ఉండే భార్యకో, అటువంటి వారి భార్యలకు ఇస్తారు తప్ప టాలెంట్ ఉన్న వాళ్ళని రాజకీయాల్లో అనగదొక్కుతున్నారు. అదే ఇప్పటి వరకు మహిళల విషయంలో ఆగుతున్నది అది ఒక్కటే తప్ప, అది చట్టరూపంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఆపే ధైర్యం ఎవరు చేయలేదు. ఇప్పుడు 2027 నాటికి మహిళా బిల్లు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తవుద్ది. 2027 నుంచి మహిళా బిల్లు అమల్లోకి వస్తుందని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మనం ఇప్పుడు ఆల్రెడీ 2026 కొనసాగుతుంది. 2027 రాబోయే సంవత్సర కాలంలో మహిళా బిల్లు పూర్తిగా కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. నిజంగా అమల్లోకి వస్తే అది ఎటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది? అంటే నేను ఇంతకుముందు చెప్పిన అన్ని సమస్యలు కూడా ఎంతో కష్టమైనవి, అన్నీ జరిగిపోయినాయి. ఇది ఎందుకు జరగట్లేదంటే ఒక్కసారి అది ఆమోదం కనుక జరిగితే రాజకీయంగా కాదు, ఆర్థికంగా కాదు, సామాజిక అన్ని రకాలుగా కూడా విప్లవాత్మకమైన మార్పు. ఇప్పటి వరకు మనం చూసింది వేరు. మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చట్టసభలో ఆ పర్సంటేజ్ ప్రకారం ఉన్నప్పుడు అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా మగవారి కనుసన్నల్లో వారి డైరెక్షన్లో మాట్లాడే వాళ్ళే ఉంటారు తప్ప చట్టబద్ధత వచ్చిన తర్వాత
ప్రతిభ ఉన్న వాళ్ళందరూ కూడా అందులోకి వస్తారు. అంటే నేను కూడా అందులో చెప్పుకోగలను, ఎందుకంటే నాకు ఈ స్థాయిలో నేను ఎన్నో ఆలోచనలు చేశాను. ఇక్కడ ఓసీ జనరల్ వార్డుల్ని కూడా లేడీని మహిళల్ని ఎన్నిక చేయడం జరిగింది. అది ఒక ఎంపీపీ స్థాయి కావచ్చు, ఒక ఉప సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీలు కాదు, అటువంటి ఏంటంటే ధైర్యం చేయగలిగాం. కానీ అలాగని అందరూ చేయలేదు. కానీ అటువంటి రోజు వచ్చినప్పుడు, టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు అనేకమైన మార్పులు. అంటే ఎప్పుడైనా ఒక మహిళ, మీరు ఒక ఆఫీస్లో ఒక మహిళ ఉందంటే 10 మంది మగవారు ఉన్నా సరే ఒక టైపిస్టు లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్ డ్యూటీ చేసుకుని ఆఫీస్కి కాపలాగా ఉంటాం. రెండో వైపు బయటికి వెళ్ళటం, వేరే వ్యాపారాలు అయ్యే ఉంటాం. అలాగే రాజకీయాల్లో కూడా వాళ్ళ కాపలా ఉంటారు. తప్పనిసరిగా ఏదో ప్రతి రంగంలోనూ 1-2% వెసులుబాట్లు ఉంటాయి. అది రాజకీయాల్లో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, ఇందులో అయినా అవ్వచ్చు, సినిమాల్లో అవ్వచ్చు. కానీ ఎక్కువ శాతం మాత్రం మహిళలు అవకాశం ఇస్తే మాత్రం అన్ని రంగాల్లోనే కాదు, ఈ మార్పులకు కూడా ఎంతో విలువనిచ్చిన సమాజం అవుతుంది. అలాగే సమాజానికి వాళ్ళు ఎంతో, వారి దగ్గర ఇప్పటి వరకు అనగదొక్కబడుతున్న వారి టాలెంట్ కూడా ప్రజలు చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ సుబ్బారావు గారు. పాలిచ్చే తల్లులు పాలించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మహిళా బిల్లు పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా దేశవ్యాప్తంగా సంచలనాత్మక మార్పులు చూస్తాము. పూర్తిగా కూడా మహిళలకు ఉన్నంత బాధ్యత ఎలాగైనా పురుషుల్లో కొద్దిపాటి తక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ మహిళలు ఇప్పటికీ ఈ సమాజంలో అణగదొక్కబడుతున్నారని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏకపక్షంగా అనేక బిల్లులకు చట్టసభల్లో ఆమోదం లభించినప్పటికీ మహిళా బిల్లుకు మాత్రం ఇంకా ఆత్రాత పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా సరే మహిళా బిల్లులు పూర్తి స్థాయి మద్దతు అమల్లో తీసుకొస్తే దేశవ్యాప్తంగా అనేక సంచలనమైన మార్పులు చూస్తాం. దేశం అగ్రగామిగా అభివృద్ధి చెందేందుకు మహిళలు ముందుండి భరతమాతను ముందుకు నడిపిస్తారని సుబ్బారావు ఏకగంటంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఇది మహిళా దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో జరుపుకున్నప్పుడే నిజమైన మహిళా దినోత్సవం ఏర్పడుతుంది. తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా ప్రతినిత్యం మన ఇంటిలో ఒక పాత్ర వహించే మహిళను సముచితంగా గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెబుతున్నారు. స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.